హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన హారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను లక్ష్మీదేవి డాలర్ తీసుకున్నాను చూడండి. ఈ డాలర్ అనేది పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 2mm క్రిస్టల్ పూసలు తీసుకున్నాను, రెడ్ కలర్ చూడండి. 2mm క్రిస్టల్ పూసలు తీసుకున్నాను, వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనకు ఈ డాలర్కి మేక్ చేసుకోవడానికి ఇక్కడ కింద మోనాలిసా బీడ్స్ అనేది తీసుకుంటున్నాను చూడండి. మోనాలిసా బీడ్స్ తీసుకోవాలి, చిన్న సైజువి. వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. డాలర్కి మనకి కింద మేక్ చేసుకునేది ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ ముత్యాలను తీసుకున్నాను 3mm. అలాగే కట్టు తీగని తీసుకున్నాను. అలాగే చైన్ని కూడా తీసుకున్నాను చూడండి, లాస్ట్లో హుక్కి చైన్ని. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా పక్కన పెట్టేసుకొని గోల్డ్ పూసల్ని కూడా 1-2 దాకా తీసి వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కట్టరు అలాగే నోస్ పిల్లర్ తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. వీటన్నిటితో మనము ఇప్పుడు హారం అనేది తయారు చేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా డాలర్ని ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ డాలర్కి కింద హోల్స్ ఉన్నాయి కదా, వాటికి ఈ మోనాలిసా బీడ్స్ అనేది ఎలా మేక్ చేయాలనో చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చేసి ఈ మోనాలిసా బీడ్ అనేది ఒకటి పక్కన పెట్టుకొని ఇక్కడ కొత్తిమీరని మిడిల్ లెగ్ కట్ చేసుకోవాలి. మిడిల్ లెగ్ కట్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ మోనాలిసా బీడ్ని ఇలా ఎక్కించేసుకొని ఇప్పుడు ఈ డాలర్కి ఎలా చుట్టాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ముందుగా నీట్గా మోనాలిసా బీడ్స్ని మేక్ చేసుకోవాలి చూడండి. ఇలా కొత్తిమీరకి ఎక్కించేసుకొని దీన్ని ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకొని ఎడ్జ్లో ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. అలాగే 5 దాంట్లని తయారు చేసుకోవాలి చూడండి. ఇక్కడ నేను ఒకదాన్ని తయారు చేసి చూపిస్తాను, మిగతా 4 ముందే మేక్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ముత్యాలను వచ్చేసి ఒక 10 ముత్యాల దాకా నేను మేక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చూపించడానికి కోసం ఒకదాన్ని మేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ముత్యం లాస్ట్లో పట్టుకొని ఇక్కడ 3mm ముత్యం తీసుకున్నాను, దాన్ని కూడా ఇలా సేమ్ వీడియోలో చూపించినట్టు లాస్ట్లో ఎడ్జ్లో పట్టుకొని ఇట్లా చుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎడ్జ్లో ఉన్న కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా జంపరింగ్స్ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక జంపరింగ్ తీసుకొని దానికి వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీనికి ఒక ముత్యము అలాగే మనం ముందుగా మేక్ చేసుకున్నాం కదా మోనాలిసా బీడ్, దాన్ని ఎక్కించేసుకోవాలి చూడండి. ఒక ముత్యము అలాగే ఒక మోనాలిసా బీడు అలాగే ఇంకొక ముత్యం ఎక్కించుకోవాలి. ఇక్కడ ఒక జంపరింగ్కి 3 స్టోన్స్ అనేది ఎక్కించాను. ఇక్కడ డాలర్కి ఇలా నీట్గా ఒక హోల్లోకి ఎక్కించేసుకోవాలి చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇలా దీన్ని హోల్ అనేది కొద్దిగా పెద్దగా చేసుకొని ఇలా డాలర్లోకి ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకోవాలి చూడండి, కట్టర్తో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మిగతాది కూడా అలాగే మేక్ చేసుకోవాలి చూడండి. ఇంకొకటి కూడా ఎక్కించి చూపిస్తాను మీకు. ఇలాగే మిగతా కింద అన్ని దాంట్లని మేక్ చేసుకోవాలి. జంపరింగ్కి ఇలా ఎక్కించేసుకొని ఈ హోల్లోకి ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇక్కడికి ఒత్తేసుకోవాలి చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇలాగే డాలర్ మొత్తం మేక్ చేసేసుకోవాలి. ఇక్కడ హోల్ అనేది జంపరింగ్ కొద్దిగా పెద్దగా చేసుకొని హోల్లోకి ఎక్కించేసుకోవాలి చూడండి. ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నాం కదా, మిగతా దాంట్లని కూడా అన్ని దాంట్లని అలాగే మేక్ చేసేసుకోవాలి చూడండి. మిగతా అన్నిటిని మేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంతో సింపుల్గా మనం ఈ డాలర్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ డాలర్ని పక్కన పెట్టేసుకున్నాం చూడండి, ఎంతో అందంగా వచ్చింది కదా డాలర్ అనేది. ఇప్పుడు ఈ డాలర్కి మనము ఇక్కడ ముందుగా తీసుకున్న క్రిస్టల్ పూసలు అనేది ఎక్కించేసుకుందాం చూడండి. ఇక్కడ నేను 2mm క్రిస్టల్ పూసలు తీసుకున్నాను, 2 వరుసలు తీసుకున్నాను. వాటిని ఇలా మిడిల్లోకి సమంగా తీసుకోవాలి చూడండి. ఇలా మిడిల్లోకి సమంగా తీసుకొని ఇక్కడ ఒక సైడు హుక్కిని ఎక్కించేసుకొని ముందుగా అతికిచ్చేసుకోవాలి చూడండి. ఇక్కడ ముందుగా హుక్కిని ఎక్కించేసుకొని ఈ దారాలు ఎత్తు తగ్గులు ఉన్న దాంట్లో కట్ చేసుకొని ఇలా నీట్గా ఎక్కించేసుకొని ఈ లాస్ట్లోకి ఇలా లాగి పట్టుకొని దీన్ని ఇక్కడికి ముడి వేసుకోవాలి. ఈ ముడి అనేది క్రిస్టల్కి హుక్కీకి గ్యాప్ లేకుండా వేసుకోవాలి చూడండి. మనం గ్యాప్ ఇచ్చాము అంటే చుట్టానికి బాగుండదు. గ్యాప్ లేకుండా ఇలా నీట్గా ముడి వేసేటప్పుడే ఒక సూది సహాయంతో ఇలా నీట్గా దగ్గరికి వచ్చేలాగా ముడి వేసుకోవాలి చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇలా లాగి పట్టుకున్నాము అంటే ఈ ముడి అనేది క్రిస్టల్స్ దగ్గరికి వచ్చేలాగా ముడి పడుతుంది. ఇలా ముడి వేసుకున్నాం కదా, అటు సైడ్ కూడా సేమ్ అలాగే ముడి వేసుకోవాలి చూడండి.
ఇటు సైడ్ కూడా అలాగే ముడి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ క్రిస్టల్ మధ్యలో సేమ్ మనం లాస్ట్లో ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఈ క్రిస్టల్ మధ్యలో కట్టుతీగని ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా నీట్గా చుట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇలా చుట్టుకున్న దానికి గోల్డ్ పూసన్ అనేది ఎక్కించేసుకుందాము. చూడండి ఇలా నీట్గా చుట్టుకున్నాం కదా, దీనికి గోల్డ్ పూస అనేది ఎక్కించేసుకోవాలి. నేను ఇక్కడ గోల్డ్ పూసలు వచ్చేసి మనకు డాలర్ కటు సైడ్ ఇటు సైడు చుట్టాలకి అందంగా ఉంటాయని ఎక్కిస్తున్నాను. చూడండి ఇప్పుడు డాలర్ తీసుకొని ఒక సైడ్ ఇలా ఎక్కించేసుకొని కట్టుతీగతో ఇలా చుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా గోల్డ్ పూసకి అలాగే డాలర్కి మిడిల్లో పెట్టేసుకొని ఇలా చుట్టుకోవాలి. కట్టర్తో నీట్గా ఇలా చుట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి ఎక్స్ట్రా ఉన్న కట్టుతీగని కట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి సేమ్ ఇలాగ కూడా ఇటు సైడ్ కూడా మేక్ చేసేసుకుందాము. ముందుగా మనకు కొక్కికి అనేది ఈ దారాలన్నీ నీట్గా ఎక్కించేసుకోవాలి. చూడండి ఇలా ఎక్కించేసుకొని ఎడ్జ్లో ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకొని దాన్ని ఆ లాస్ట్ కట్ చేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి హుక్కి ఎక్కిచ్చేసాను. దీన్ని సేమ్ అలాగే లాగి పట్టుకొని ముడి వేసాము అంటే సరిపోతుంది. చూడండి ఇలా మనము సూది పెట్టుకున్నాము అంటే మిడిల్లోకి మనకు దూరం వెళ్ళకుండా ముడి అనేది దగ్గర పడుతుంది. చూడండి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా మేక్ చేసుకోవాలి. ఇంకొక ముడి వేసి దీన్ని ఇక్కడికి కట్ చేసుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకొక ముడి వేసేసుకొని కట్ చేసుకొని కాల్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందమైన హారం అనేది తయారైపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్త మోడల్స్ ఏదైనా కొత్త డిజైన్స్ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు కమెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను. అలాగే ఆ వీడియోస్ అనేది మేక్ చేసి మీకు యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.